మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే న్యాయాధిపతులు కాలంలో ఇశ్రాయేలీయులు దేవునికి తిరుగుబాటుగా దేవుని ఎదుట తిరుగుబాటు చేసి ఉన్నారనేసి మనం చూసి ఉన్నాం. దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? లాస్ట్గా ఇశ్రాయేలీయులను ఏం చేశాడు? 3వ అధ్యాయం 8వ వచనం. చెరక అమ్మేశారు. నాకు మీరు సంబంధం లేదు, మీరు నాది కాదు అని చెప్పేసి అమ్మేశారు డైరెక్టర్గా. ఓకేనా? 8వ వచనం చదవండి. 3వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు. ఇశ్రాయేలులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నీ 3వ అధ్యాయం 8వ వచనం. చూడని వారందరిని శోధించి అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద నుండగా ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరమ్నాహరాయిము యొక్క రాజైన హూషానిశ్రాయితీయము చేతులకు దాసులొకటిని వారిని అమ్మివేశారు. హూషానిశ్రాయితీయము చేతులకి దాసులు ఒకటికే అమ్మివేసింది. అంటే అప్పుడు బానిసలని అమ్ముకునే విధానం ఉండేది. ఓకేనా? బానిసలని అమ్ముకునే విధానం ఉండేది. కాబట్టి ఒక బానిస ఎవరికైనా ఉన్నాడంటే ఆ బానిసని తన ఇష్టానుసారంగా అమ్ముకునే ఆచారాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు దేవుడు తన ప్రజలను అమ్మడానికి గల కారణాలు ఏంటి అంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. అంటే దేవునికి ఉపయోగపడని పాత్రగా వాళ్ళు తయారయ్యారు. కాబట్టి వారి వలన ఉపయోగం లేనప్పుడు ఏం చేయాలి? దేవుడు వారిని ఆ యొక్క నిశ్రాయితీయము చేతులకి దాసులో ఒకటికై అమ్మివేసిన. అతనికి దాసులో ఒకటికు అమ్మివేశారు. ఇప్పటి వరకు ఎవరికి దాసులుగా ఉన్నారు? నిజంగా ఎవరికి దాసులుగా ఉండాలి? వాస్తవంగా అయితే దేవునికి దాసులు మాత్రమే ఉండాలి. కానీ దేవునికి దాసులుగా ఉండకుండా వాళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క నిబంధనలను మీరి ఉన్నారు. కాబట్టి ఆ మీరి ఉన్న దానిని బట్టి వాళ్ళు దేవుడు ఏం చేశాడు? అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఆ రాజు వారికి ఎలాంటి జీవితాన్ని ఇస్తాడు? బానిస జీవితం అంటే అనేకమైన కష్టాలు రాజు చెప్పిన విధానంలో అనేకమైన పనులు చేసి వారికి బాధ కలిగించడమే ఆ యొక్క బానిసలకు బాధ కలిగించడమే ఆ యజమాని యొక్క పని అని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు 9వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారట. 8 సంవత్సరాలు ఈ యొక్క రాజు కింద బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వాన్ని అనుభవించిన వారు ఆ బానిసత్వంలో ఆ యొక్క బాధల్లో నుండి వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను వింటున్నాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు మొరను వినాలి? మళ్ళీను కారణం ఏంటి? ఇశ్రాయేలు మొర వినడానికి గల కారణం ఏంటి? దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం అంటే మీరు మీ శత్రువుల చేతిలో ఉన్నప్పుడు, వారు మిమ్మల్ని బాధించినప్పుడు, వారి బాధల్లో నుండి మీరు అనుభవిస్తున్న సమయంలో నన్ను మొరపెడితే నేను కంపల్సరీగా మళ్ళీ మీకు దర్శనమిస్తాను, మిమ్మల్ని కాపాడడానికి నేను ముందుకు వస్తాను, ఇది నా యొక్క నిబంధన అని దేవుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి వారి యొక్క బాధల్లో కష్టాల్లో వారు ఎవరిని ఎరగాలి? దేవుణ్ణి ఎరగాలి. అందుకే బాధలు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రతి ఒక్క మనిషి కూడా ఏమవుతాడు? లోబడతాడు, లొంగుతాడు. ఓకేనా? బాధలు కష్టాలు లేకపోతే మనిషి నిరంతరము కూడా తన ఇష్టానుసారంగా తిరుగుతాడు. కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ కష్టాన్ని ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయంలో ఆ కష్టాన్ని ఇచ్చి మనిషిని తన యొక్క ఆధీనంలోనికి తీసుకుంటాడు. కాబట్టి మనిషి నిరంతరము కూడా సంతోషంగా ఉంటే వాడి జీవితము ఏమవుతుంది?
పూర్తి స్థాయిలో దేవునికి విరోధంగా మారిపోద్ది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగడం అంటే ఏంటి? తన యొక్క చెడుతనాన్ని విసర్జించడం. ఓకేనా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు అంటే ఏంటి? తన యొక్క చెడుతనాన్ని విసర్జించడం. ఓకేనా? ఇక్కడ వాళ్ళు చెడుతనం ఏంటి? ఇశ్రాయేలు యొక్క చెడుతనం ఏంటి? తిరుగుబాటు చేయడం, నిబంధనను మీరడం, దేవుని చెప్పిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉండడం. కాబట్టి విగ్రహారాధన విషయంలో దేవుడు చెప్పిన ఆజ్ఞకు వాళ్ళు ఏం చేశారు? వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వారికి ఏం చేయాలి? వారికి దాని యొక్క అనుభవాన్ని తెలియజేసేటట్లుగా ఇతర దేశపు రాజులకి అప్పగిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ శత్రువు చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు వెంటనే వారి యొక్క మాట విని, వారి యొక్క మొర విని వారికి సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ముందుకు వచ్చి ఉన్నాడా లేదా? దేవుడు ముందుకు వచ్చి ఒత్నియేలనే న్యాయాధిపతి ద్వారా వారికి రక్షణ కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడకు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. కాబట్టి ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అహారీం రాజైన కుషానెసత్రయిమును అతని చేతికి అప్పగించెను. అతడు ఆయన్ని జయించిన తర్వాత 40 సంవత్సరాలు దేశం నెమ్మది పొందును. అంటే 8 సంవత్సరాలు వారికి ఇశ్రాయేలుకి బానిసలుగా అమ్మేసిన వారు వెంటనే మేలుకొన్నారు, త్వరగా మేలుకొన్నారు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు త్వరగా దేవుని యొక్క స్థితిగతులను గ్రహించుకున్నారు. కాబట్టి కొంతమంది పూర్తి స్థాయిలో నిరంతరము కూడా తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ త్వరగా మేలుకున్నారు. 8 సంవత్సరాల్లోనే వాళ్ళకి దేవుని గురించి అర్థమైంది. మనల్ని ఎల్లప్పుడూ కాపాడేవాడుగా ఉండేవాడు, ఇప్పుడు మనల్ని దేవుడు విడిచిపెట్టాడు అనే విషయాన్ని వెంటనే గ్రహించుకొని వారి యొక్క బాధల్లో మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు సహాయాన్ని అందించినట్టుగా ఉన్నాడు. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం వచ్చిందా? 5 రెట్ల ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి 40 సంవత్సరాలు నెమ్మది కలిగింది. ఇట్లాగా న్యాయాధిపతుల గ్రంథంలో రిపీట్గా ఇశ్రాయేలు ఆ న్యాయాధిపతి ఏదైతే ఒక న్యాయాధిపతి ఉంటాడో ఆ న్యాయాధిపతి చనిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు తప్పుడు మార్గంలో దేవుని ఎదుట తిరుగుబాటు చేస్తారు. మళ్ళీ వాళ్ళు వేరే రాజు చేతికి అప్పగింపబడతారు. తర్వాత అక్కడ దేవుని దగ్గర వారి యొక్క బాధలు అనుభవించిన తర్వాత మళ్ళీ దేవుడిని మొరపెడతారు. మొరపెట్టిన తర్వాత మళ్ళీ దేవుడు వారి యొక్క మొరను విని వేరొక న్యాయాధిపతిని పంపిస్తాడు. ఇది ఒక వృత్తాంతం అని చెప్పింది 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. న్యాయాధిపతులను దేవుడు ఎందుకు నియమిస్తున్నాడని చెప్తాను. 2:19 ఒక్కొక్క న్యాయాధిపతి ద్వారా ఏం జరుగుతుందండి? ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా 18, 19 చదవండి, అర్థమవుతుంది. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నెట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటిను వారి శత్రువుల చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించెను. అది ఓకే, శత్రువుల చేతుల నుంచి ఇశ్రాయేలును రక్షించను. 19 అంతేనా? ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే వారు మిగుల చెడ్డవారైరి. వారు మెయిన్ పాపం ఏంటి? విగ్రహారాధన అనేది మెయిన్ పాపం. ఎందుకంటే విగ్రహారాధన అనేది దేవుడు అసహించుకున్నది. అందుకే రోమపత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 28 వచనాలు మనం చూసుకుంటే విగ్రహారాధనను బట్టి దేవుడు ప్రజల్ని ఎంతగా ద్వేషిస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు నేను పుట్టించిన
వస్తువులని సృష్టిని ఆరాధించడము ఎంత న్యాయము? నన్ను ఆరాధించకుండా నాకు రావలసిన ఘనతను సృష్టింపబడిన వస్తువులకి ఇవ్వడం వలన ఎంత దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారనేది అక్కడ విధానం. కాబట్టి ఇక్కడ మెయిన్ వారి పాపం ఏంటి? విగ్రహారాధన అనేది పాపం. వాళ్ళు విగ్రహారాధన చేయడంలో చాలా త్వరగా విగ్రహారాధన చేయడానికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడైతే ఈ యొక్క ఒత్నియేలు చనిపోయాడో మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళు పాపము మళ్ళీ విగ్రహారాధన వైపుకి వాళ్ళు వెళ్తారు. విగ్రహారాధన వైపుకి వెళ్తే వారిని మళ్ళీ 18 సంవత్సరాలు మోయాబీలకు అప్పగించేస్తాడు దేవుడు. 18 సంవత్సరాలు మోయాబీలకు అప్పగిస్తాడు. 18 సంవత్సరాలు మోయాబీలకు అప్పగిస్తాడు. ఆ సమయంలో యెహూదు న్యాయాధిపతిని సమగర్ న్యాయాధిపతిని మళ్ళీ ఇశ్రాయేలు కోసం పంపిస్తాడు. కాబట్టి మోయాబీలకు అప్పగించిన తర్వాత 18 సంవత్సరాలు మోయాబీలకి ఎగ్లోన్ రాజుకి అప్పగిస్తారు. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరిచెను. ఎప్పుడైతే ఒత్నియేలు చనిపోతాడో చనిపోయిన వెంటనే వీళ్ళు ఏమవుతున్నారు? దేవుని ఎదుట పాపం చేయడానికి వారి యొక్క మనసును నిలుపుతున్నట్లుగా చూస్తున్నాం. మరలా యెహోవా దృష్టికి దోషులయ్యారు కనుక యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోన్ను ఎప్పుడైతే వీళ్ళు తిరుగుబాటు చేస్తున్నారో వెంటనే ఏం చేస్తున్నాడు? దేవుడు వారికి మళ్ళీ వారిని శత్రువు చేతికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే వారి యొక్క దుర్మార్గత నుంచి తొలగిపోవాలంటే ఏం చేయాలి? బాలుని యొక్క హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా ఉంటుందట. నిజమేనా? చెప్పండి. బాలుని యొక్క హృదయంలో మూర్ఖత్వం స్వాభావికంగా ఉంటుంది. స్వాభావికంగా పుడుతుంది. వీళ్ళలో మూఢత్వం అనేది స్వాభావికంగా ఉంది. ఎవరిలో? ఇశ్రాయేలీయుల్లో. అప్పుడు ఇశ్రాయేలీయులకి మూఢత్వం తీసివేయాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కర్ర అవసరం. ఎవరికి? బాలురికి కర్ర అవసరం, వీళ్ళకి శిక్ష అవసరం. ఓకేనా? ఓకేనా? బాలురికి బాలు యొక్క మూఢత్వం తొలగించాలంటే ఏం అవసరము? ఆ తండ్రికి శిక్షాదానం కర్ర అవసరం. ఓకేనా? బెత్తం వాడితే వాడు రక్షింపబడతాడు. బెత్తం వాడకపోతే ఇంకా మూర్ఖుడిగా తయారవుతాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఈ యొక్క దుష్టులైన తర్వాత, మూర్ఖులైన తర్వాత, వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన తర్వాత దేవుడు వీరిని ఏం చేయాలి? వెంటనే శిక్షకి అప్పగించాలి. అంటే ఎవరు వారిని శిక్షిస్తారో వారి చేతికి అప్పగించడానికి ఎప్పుడైతే వారి యొక్క దుష్టత్వము, వారి యొక్క మనసు దుష్టత్వం వైపుకి నిలిచిందో అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దుష్టులని మంచివారు ఏమి చేయలేరు కాబట్టి దుష్టుల చేతికి అప్పగించాలి. ఓకేనా? దుష్టుల చేతికే అప్పగించాలి. ఓకేనా? ఆ దేవుడు న్యాయంగా ప్రతి దాన్ని కూడా చేస్తాడనేది మనం వాస్తవంగా తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ద్రోహులు అయిపోయారు, దేవునికి వ్యతిరేకులు అయిపోయారు. దేవునికి వ్యతిరేకులైన ప్రజలకి అప్పగించి వారిని శిక్షించిన తర్వాత ఆ ప్రజలు శిక్షలో నుండి వాళ్ళు దేవుడిని మళ్ళీ ఎరిగేటట్లుగా చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ మోయాబు రాజైన ఎగ్లోన్ని బలపరిచారట. ఎవరు బలపరిచారు? ఇశ్రాయేల్ మీద తిరుగుబాటు చేయడానికి, ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి ఓకేనా? మళ్ళీ మోయాబు రాజు నుంచి బయటికి మళ్ళీ విడిపించడానికి దేవుడే సహాయాన్ని అందిస్తాడు. మళ్ళీ వారిని శిక్షించడానికి దేవుడే
శత్రువుకి కూడా శత్రువుకి సహాయం చేసి వీళ్ళని శిక్షించడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ తర్వాత అతడు ఎగ్లోని చేతికి అతడు అమోనీలను అమాకీలను సమకూర్చుకొని ఇశ్రాయేలును ఓడించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు 18 సంవత్సరాలు మోయాబు రాజుకి వీళ్ళు దాసులు అయి ఉన్నారు. ఓకేనా. అమోనీయుల కూటమి ఇదొక కూటమి. 3 రాజులు ముగ్గురు కూడా అమాలేకీలను అమోనీయులను మోయాబీలను ఈ ముగ్గురు కూడా ఒక కూటమి. ఓకేనా. ఈ కూటమి వచ్చి ఇశ్రాయేలుని శిక్షించడానికి ఇశ్రాయేలుతో యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోయినట్లుగా చూస్తాం. ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఓడిపోయారా లేదా? ఇప్పుడు కనబడుతుందా? ఇశ్రాయేలు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడు శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం శత్రువుల చేతికి అప్పగించినప్పుడు శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? మళ్ళీ శత్రువుల చేతిలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేసి ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసి వారికి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఇలాగ చూసుకుంటూ ఉంటే ఇక్కడ మనము 18 సంవత్సరాలు మోయాబు రాజుకి ఎగ్లోనికి వీళ్ళని అప్పగించినప్పుడు తర్వాత వాళ్ళు మొరపెట్టిన తర్వాత ఎహుదుని పంపించినట్లుగా మనం కనబడతాం. 15 వచనం చూడండి. 15 ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైరి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదను రక్షకుడి వారి కొరకు యెహోవా నియమించను. అతడు ఎడమ చేతి పనివాడు. ఓకే. ఇక్కడ మనం ఆలోచిస్తే ఎప్పుడైతే వారు మొరపెట్టినప్పుడు ఇక్కడ బెన్యామీనుడైన గెరా కుమారుడు యెహూదును రక్షకునిగా పంపించినాడు, బలపరిచినాడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడు? ఈ యొక్క మోయాబీల రాజు నుంచి విడుదల చేస్తారు. 29వ వచనం చూడండి. 29 ఆ కాలమున వారు మోయాబీలలో బలము గల సూర్యులైన పరాక్రమశాలులను 10,000 చంపిరి. ఒక్కడను తప్పించుకోనలేదు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి కింద అనపబడగా 80 సంవత్సరాలు నిమ్మలముగా ఉండెను. ఓకే. 18 సంవత్సరాలు వాళ్ళు కష్టంలోకి వెళ్తే 80 సంవత్సరాలు మళ్ళీ నెమ్మది కలుగుతుంది. ఓకేనా. 18 సంవత్సరాలు ఏమైపోయారు? మోయాబీ చేతికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ నెమ్మది కలుగుతుంది? 80 సంవత్సరాలు. ఇది కూడా ఎలాగుంది? 4 రెట్లు ఎక్కువ ఉంది. 4 రెట్లు ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? 30వ వచనం చూడండి. అతని తర్వాత అనాథ కుమారుడైన శంకరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుపోల కర్రతో హతము చేశాను. అతడును ఇశ్రాయేలును రక్షించాను. ఓకేని. యెహూదు తర్వాత సమగరు ఆ దినాల్లో ఉండి ఈ 80 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా వాళ్ళు కలిసి పనిచేసినట్లుగా కనబడుతుంది. యుద్ధాలు అనేది ఫిలిస్తీన్లతో చేసినట్లుగా కనబడుతుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత న్యాయాధిపతి 4వ అధ్యాయం 1వ వచనంలో మళ్ళీ కూడా యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. దోషులై ఉన్న తర్వాత 3వ వచనం చూడండి. 4వ అధ్యాయము 3వ వచనం. అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టి. ఎవరి చేతికి అప్పగింపబడ్డారు? ఇప్పుడు మళ్ళీ దుర్మార్గం యెహూదు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి దోషులై ఉన్నారు. ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించబడ్డారు? యాబేను చేతికి. యాబేను ఎవరు? కానాను రాజు అయిన యాబేను. ఓకేనా. కానాను రాజు అయిన యాబేను మాట ఇంకా మనం ఎప్పుడు విన్నాం?
యాబీను మాట. ముందు ఐదుగురు రాజులు కాలంలో మనం విన్నాం. ఓకేనా, ఎక్కడ నా యెహోషువ గ్రంథంలో మనం ఉన్నాం. యాబీను యొక్క కూటమి, ఓకేనా, యాబీను యొక్క కూటమి ఇశ్రాయేలు మీద యుద్ధం చేసింది. ఆ యాబీను వేరు, ఈ యాబీను వేరు, ఓకేనా అని చెప్పడానికి చెప్పాను. ఓకేనా, ఈ యాబీను న్యాయాధిపతుల్లో ఉన్న యాబీను, ఆ యాబీను అక్కడ యెహోషువ దినాల్లో ఉన్న యాబీను. కాబట్టి యాబీను కూటమి వచ్చి ఈ యాబీను వచ్చిన తర్వాత ఆయన చేతికి ఇశ్రాయేలుని అప్పగించినట్లుగా చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు వీళ్ళు ఇశ్రాయేలు కింద బందీలుగా ఉన్నారు? 20 సంవత్సరాలు. ఓకే, 20 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేలుని యాబీనికి అప్పగించాడు. వాళ్ళు అక్కడి నుంచి మొరపెట్టగా అప్పుడు దెబోరాను బారాకును న్యాయాధిపతిగా నియమించి బారాకు ద్వారా మళ్ళీ ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి 4వ అధ్యాయము 1 నుంచి 5వ అధ్యాయం 31 దాకా మనం చూసుకుంటే ఈ సందర్భంలో యాబీను ఓడించడానికి దెబోరా బారాకులు న్యాయాధిపతులుగా ఉండి పనిచేస్తున్నట్లుగా కనబడతాం. దెబోరా బారాకు న్యాయాధిపతులుగా ఉన్న సమయంలో వాళ్ళకి మళ్ళీ 40 సంవత్సరాలు దేవుడు నెమ్మదిని కలిగించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 5వ అధ్యాయము 31వ వచనం చదవండి. 5:31 యెహోవా నీ శత్రువులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఓకేనా, యాబీను చేతికి చూసుకుంటే యాబీను చేతికి 20 సంవత్సరాలు ఇశ్రాయేలుని అప్పగించాడు. కాబట్టి యాబీనుకి దాసులుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మళ్ళీ మొరపెట్టినప్పటికీ వాళ్ళకి తరువాత దేశం ఎన్ని సంవత్సరాలు నెమ్మదిగా ఉంది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు, మళ్ళీ 40 సంవత్సరాలు దేవుడు నెమ్మదిని కలిగించాడు. మళ్ళీ ఇశ్రాయేలు ఏం చేస్తారు? 6వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు మళ్ళీ మిద్యానీయులకి అప్పగిస్తారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఎప్పటికీ వారి యొక్క బారుల్లాగా ఉన్నారా లేదా బలవంతుల్లాగా ఉన్నారా? మరలా చెప్పండి బ్రదరు. వాళ్ళు బాలురా లేకపోతే పరిపూర్ణమైన వ్యక్తే ఇలా కనబడుతుంది. ఎందుకంటే మాటికి కూడా వారి యొక్క దుష్టత్వం, ఎప్పుడైతే న్యాయాధిపతులు చనిపోతున్నారో చనిపోయిన తర్వాత వారు దుష్టత్వాన్ని విడవకుండానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు దుష్టత్వం చేసినప్పుడు వారిని మళ్ళీ శిక్షకి పంపించేటట్లుగా ఇప్పుడు ఎవరి చేతికి అప్పగిస్తున్నాడు? మిద్యానీయుల చేతికి అప్పగిస్తారు. అసలు మిద్యానీయులు ఎవరు? మిద్యానీయులు ఎవరండి? మిద్యానీయులు ఎవరి సంతానం? కెతూరా సంతానం అంటే అబ్రహాము సంతానం. ఓకేనా, మిద్యానీయులు ఎవరు? అబ్రహాము సంతానం. కానానీయులు ఎవరి సంతానం? ఇప్పుడు 9 దినాల్లో ఆ ముగ్గురు కొడుకుల పేర్లు ఏంటి? షేము, ఆము, యాపేతు. ఓకేనా, ఇప్పుడు కానానీయులు ఎవరు? ఆము సంతానం. ఐగుప్తీయులు ఎవరు? కానానీయులు ఐగుప్తు సంతానం, ఆము సంతానమే. ఐగుప్తీయులు ఆము సంతానమే. ఫిలిస్తీయులు ఎవరు? ఫిలిస్తీయులు కూడా ఆము సంతానమే. ఇప్పుడు అబ్రహాం ఎవరు? ఎవరి సంతానం? అబ్రహాం ఎవరి సంతానం నుంచి వచ్చాడు? షేము. ఈ మిద్యానీయులు ఎవరు?
అబ్రహాం సంతానం. అబ్రహాం సంతానం. ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించాడు దేవుడు? సహోదరుల చేతికి అప్పగించినట్లుగా కనబడుతుంది. ఓకేనా? అవును. ఓకేనా? ఇక్కడ మిద్యానీయులు శత్రువులు కాదు, నిజమైతే వాస్తవంగా శత్రువులు కాదు. ఎప్పుడు శత్రువులు అయ్యారు మీకు తెలుసా? ఎప్పుడు శత్రువులు అయ్యారు? వీళ్ళు మిద్యానీయులు శత్రువులు కాదు వాస్తవంగా దేవునికి. ఎప్పుడు శత్రువులు అయ్యారు? మిద్యానీయుల విషయంలో ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో ప్రయాణమై వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. మిద్యానీయులు దేశం కూడా మీరు వెళ్ళకుండా వెళ్ళేటప్పుడు వారి దేశాన్ని పాడు చేయకుండా మీరు చేసి ముందుగా వారి దేశం కూడా మీరు వెళ్ళకండి, చుట్టుతావని వెళ్ళండి అని చెప్తాడు. కాబట్టి మిద్యానీయులు ఎవరు? మీ సహోదరులు అని చెప్తాడు దేవుడు. అయితే మిద్యానీయులు ఎట్లా శత్రువులు అయ్యారు? మోయాబీలు కూడా శత్రువులు అయ్యారు. ఎందుకు శత్రువులు అయ్యారు? మోయాబీలు ఎవరు? లోతు సంతానం. మోయాబీలు లోతు సంతానం. కాబట్టి మోయాబీలు కూడా శత్రువులు కాదు ఇశ్రాయేలుకి, కానీ శత్రువులు అయ్యారు. ఓకేనా? మీరు నెక్స్ట్ నీ పాఠానికి వచ్చేటప్పటికి మోయాబీలు ఎలా శత్రువులు అయ్యారు, మిద్యానీయులు ఎలా శత్రువులు అయ్యారు, ఆ విషయం పైన రీసెర్చ్ చేయండి. ఓకేనా? రీసెర్చ్ చేయండి. ఓకేనా? మోయాబీలు ఎలా శత్రువులు అయ్యారు ఇశ్రాయేలుకి, మిద్యానీయులు ఎలా శత్రువులు. నిజంగా వాస్తవంగా అయితే శత్రువులు కాదు, కానీ శత్రువులు అయ్యారు. ఇప్పుడు శత్రువులు అని చెప్తున్నాడంటే ఎక్కడ శత్రువులు అయ్యారు అనేది మనకి పాయింట్ ఆఫ్ వ్యూ రావాలి. కాబట్టి మోయాబీలు మిద్యానీయులు సేము సంతానం కాబట్టి వీళ్ళు అన్నదమ్ములు. కాబట్టి అన్నదమ్ములు అయిన వాళ్ళు అన్నదమ్ముల విషయంలో ఖచ్చితంగా దేవుడు ఒక నిబంధన వేసాడు. కానీ ఆ నిబంధనని మీరడం ద్వారా ఈ యొక్క మిద్యానీయులు మోయాబీలు ఇశ్రాయేలు శత్రువులుగా మారారు. కాబట్టి వారి చేతికి అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది రీసెర్చ్ చేయండి. నెక్స్ట్ పాఠంలో దాన్ని మీకు తెలియజేస్తాను. ఓకేనా? మీరు గిఫ్ట్లు ఏమి ఉండవు, దేవుడు ఆశీర్వాదమే గిఫ్ట్. ఓకేనా? దాన్ని తెలుసుకోవడం వల్ల దేవుని ఆశీర్వాదమే గిఫ్ట్. ఓకే. మిద్యానుల చేతికి అప్పగించాడు. అప్పుడు ఎవరిని లేపాడు దేవుడు? గిడియాన్ని. బాబు గిడియాన్ గారు మిమ్మల్ని లేపారండి. చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 28 వరకు గిడియాను ఆ యొక్క మిద్యానీయులతో యుద్ధం చేసి వారిని రక్షిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 8వ అధ్యాయం 28 చూడండి. 8:28లో మిద్యానీయులు ఇశ్రాయేలుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలను ఎత్తుకొనలేకపోయింది. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలంగా ఉండెను. ఓకే. మళ్ళీ గిడియాను అమ్మోనీయుల నుంచి మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలును జయించిన తర్వాత మళ్ళీ 40 సంవత్సరాలు నెమ్మది వచ్చింది. బాగుంది. అయితే గిద్యోను చనిపోయిన తర్వాత 33 చదవండి. 33 గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక. ఏం చేశారు వీళ్ళు? మళ్ళీను జ్ఞాపకం చేసుకోలేదు. మళ్ళీ దేవుణ్ణి మర్చిపోయారు. ఇలా ఇడిపిస్తాను 7 సంవత్సరాలు అంటే కష్టం తక్కువగా ఉంది, సుఖం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కష్టం తక్కువగా ఉంది, సుఖం ఎక్కువగా ఉంది. సుఖ సంతోషాలు వచ్చి రాగానే కష్టం విలువ జ్ఞాపకం రావట్లే. కాబట్టి సార్ మళ్ళీ ఎప్పుడైతే సుఖం ఎక్కువ సంవత్సరాలు ఉంది కదా, సుఖం ఎక్కువ సంవత్సరాలు రాగానే దేవుణ్ణి మర్చిపోయే గుణాలు ఎల్లప్పుడూ కూడా ఉన్నాయి. వీళ్ళ హృదయం ఎలాంటిది? బాలురి యొక్క హృదయం, వారి యొక్క మూఢత్వము
స్వాభావికంగా వారిని మూఢత్వంలోనికే లాగుతుంది. కొద్ది సంవత్సరాలు బెత్తం వాడితే ఎలాగుంటుంది? నిరంతరము బెత్తం వాడాలి, అప్పుడే వీళ్ళు స్థిరపడతారు. కానీ దేవుడు అలా చేయట్లేదు. ఎందుకంటే కొద్ది దినాలే వారి కష్టాలను కలిగించి ఎక్కువ దినాలు వారు సుఖ సంతోషాలుగా ఉండేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి వారు సుఖంగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి సేవించాలి, నిజంగా దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కానీ వీళ్ళు అలా చేయట్లేదు. ఏం చేస్తున్నారు? జ్ఞాపకం కూడా చేసుకుంటారు కాదట లాస్ట్కి. ఓకేనా? ఒక కష్టం వచ్చింది, జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. జ్వరం తగ్గిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఒక రోజులో జ్వరం తగ్గిపోయింది, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మనసు సంతోషంగా ఉంటుంది కదా. సంతోషంగా ఉన్న తర్వాత అది వాళ్ళకి ఏమవుతుంది? ఎక్కసం పుట్టిస్తుంది ఒక్కోసారి. కాబట్టి వీళ్ళకి ఎక్కువ సంవత్సరాలు సుఖ సంతోషాలు ఇవ్వడం ద్వారా దేవుణ్ణే మర్చిపోయే హృదయం వీళ్ళకి ఏర్పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వీరు ఏమైపోయారు? యెహోవాను జ్ఞాపకం చేసుకొనక మళ్ళీ ఎటు వెళ్ళిపోయారు? చదవండి 34. మరలా బయలును అనుసరించి వ్యభిచారులై బయలును తమకు దేవతగా చేసుకుని. వీళ్ళకి మంచి మంచి విషయాలు ఉన్నాయండి. మాట వస్తే విగ్రహారాధన చేయాలనేదే దేవుని యొక్క సంకల్పంలాగా కనబడుతుంది. విగ్రహారాధన అనేది వాళ్ళకి ప్రధానమైన పాత్ర. కాబట్టి వాళ్ళకి సులువుగా ఉండేది దేవుడిని ఆరాధించేది ఏంటంటే ఇదే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, ఈ పూర్ణ సంతోషంతో ఆరాధించడం అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. అది కష్టతరంగా ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి వారి యొక్క ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారు కదా. తప్పు చేసిన తర్వాత ఏం చేయాలి? దేవుని యొక్క క్రమశిక్షణ ఏంటి? శత్రువులకు అప్పచెప్పాలి. శత్రువులు ఎవరు ఇప్పుడు? శత్రువులు ఎవరంటే 9వ అధ్యాయం 1వ వచనం. యెరుబ్బయి గారి కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబకులు అందరితోనూ దయచేసి శెకెము యజమానులందరూ విన్నట్టు వారితో మాట్లాడి. ఇక్కడ యుద్ధం జరగలేదు. గమనించండి, ఇక్కడ యుద్ధం జరగలేదు. కానీ జెరుబయలు అంటే గిదియోనికి మరో పేరు. ఓకేనా? జెరుబయలు అంటే గిదియోనికి మరొక పేరు. గిదియోను కుమారుడైన అబీమెలెకు షెకెములో తన తల్లి సహోదరుడి వద్దకు పోయి వారితో తన తల్లి పితరులను కుటుంబీకులు అందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి, మీకేది మంచిది? జెరుబయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని వేలుట మంచిదా, లేకపోతే ఒక్క మనుషుడు మిమ్మల్ని వేలుట మంచిదా? జెరుబయలుకి ఎంతమంది కుమారులట? జెరుబయలుకి 2 భార్యలు ఎక్కువగా ఉన్నారు. ఇతను ఇంకో వేరే భార్య కుమారుడు. ఎవరు? అబీమెలెకు. ఓకేనా? తన యొక్క సొంత భార్యకు ఉన్న కుమారులు 70 మంది. ఓకేనా? అంటే సొంత భార్య కాదు, ఆయా భార్యలకి పుట్టిన పిల్లలందరూ కూడా 70 మంది. వాళ్ళందరూ కూడా ఒక విధంగా ఉన్నారు, ఇతను వేరేగా ఉన్నట్లుగా. ఇప్పుడు ఇశ్రాయేలుని ఏమడుగుతున్నాడు? వాళ్ళు 70 మందిని వేలుట మంచిదా, నేను ఒక్కడనే మిమ్మల్ని వేలుతా మంచిదా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. నేను మిమ్మల్ని మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకోండి పలికిన. 3వ వచనం. మీకేమి మంచిది? యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకం చేసుకుని అని పలుకుడనెను. తర్వాత అతని తల్లి సహోదరులు అతని గూర్చి షెకెము యజమానులు విన్నట్లు ఆ మాటలని చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయం అబీమెలెకు తట్టు తిప్పుకున్నది. హృదయం ఎటు తిప్పుకున్నారట? అబీమెలెకు తట్టు తిప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన 3 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలన చేశాడు.
ఓకేనా 43 సంవత్సరాలు అయ్యింది. 43 సంవత్సరాలు అయిన తర్వాత యాయీరు న్యాయాధిపతిగా వచ్చాడు. అతను ఒక 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు పాపం చేశారు బాగాన. పరిపూర్ణంగా 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు 25 ప్లస్ 40 మొత్తం ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అంత ఎక్కువ బాధ ఏమీ శత్రువుల చేతికి అప్పగించలేదు. కానీ 10వ అధ్యాయం 6వ వచనం చూడండి. 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. ఎవరు ఏమైపోయారు మళ్ళీ వీళ్ళు? దుష్ప్రవర్తనులు. ఓకేనా? వీళ్ళు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనలు అయిరి. ఎవరు చనిపోయిన తర్వాత కొంతమంది తోల వీళ్ళందరూ వచ్చారు న్యాయాధిపతులు. గిద్యోన్ తర్వాత తోల, యాయీరు వీళ్ళని వచ్చారు. వీళ్ళందరూ కూడా ఉన్న తర్వాత వీళ్ళందరూ కూడా ఉన్న పరిపాలనలో చక్కగానే వీళ్ళందరూ కూడా నెమ్మదిగానే ఉన్నారు. కానీ యాయీరు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువగా దుష్ప్రచారంలో వెళ్ళట్టుకున్నారు. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి 6వ వచనం పూర్తిగా చదవండి. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను సిరియనుల దేవతలను, దీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమోనీయుల దేవతలను, దేవతలను పూజించుచూ వచ్చిరి. ఓకేనా? యెహోవాను మరిచారు కానీ ఇంకా అనేకమైన దేవతలందరినీ కూడా వీళ్ళు పూజిస్తూనే ఉన్నారట. అయితే ఇప్పుడు అమోనీయులు ఎవరు? ఓకేనా? అమోనీయులు ఎలా శత్రువులు అవుతారు? ఓకేనా? అదే ఓకేనా? సందర్భాలు ఉన్నాయి వాళ్ళు శత్రువులు అవడానికి. ఓకేనా? అమోనీయులు శత్రువులేరు. ఇక్కడ ఫిలిస్తీయులు ఆమో సంతానం. ఓకేనా? వీళ్ళందరూ కూడా మనం చూసుకోవచ్చు. వీళ్ళన్నింటినీ పూజించడం ద్వారా 7వ వచనంలో యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి, అమోనీయుల చేతికి అప్పగించెను. వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను యొర్దాను అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశములో కాపురం ఉన్న ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు చితగ్గొట్టి అణిచివేసిరి. ఏం చేశారట? చితగ్గొట్టి అణిచివేశారు. కాబట్టి మరియు అమోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధం చేయుటకు యొర్దాను దాటిరి గనుక ఇశ్రాయేలీయులు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీయులు, మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా 11వ వచనం చదవండి. యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీయుల వశములో నుండి, అమోనీయుల వశములో నుండి, ఫిలిష్తీయుల వశములో నుండి మాత్రము కాక ఈదోనీయులను, అమాలేకీయులను, మయోనీయులను మిమ్మల్ని బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించుతాను కదా. ఇప్పుడు వాళ్ళకి ఒకప్పుడైతే ఒక్కొక్కడినే పంపించాడు. ఇప్పుడు చుట్టుపక్కల అన్ని 4 పక్కల నుంచి కూడా శత్రువులను పంపించాడు. ఒక శత్రువు ఉంటే పర్లేదు, ఇంతమంది శత్రువులు ఏంటి? మొత్తం శత్రువులందరినీ కూడా, గుంపునందరినీ కూడా ఒకేసారి దింపేసినట్లుగా చూస్తాం. కాబట్టి ఒకేసారి వీళ్ళందరూ కూడా నలగొడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కడి చితగ్గొట్టించారట. చితగ్గొట్టడం అంటే వాళ్ళని ఎంత కఠినంగా హింసించారు అనేది మనకు అర్థం అవ్వాలి. అంత కఠినంగా హింసించారు కాబట్టి వారి యొక్క బాధల్లో ఎంత బాధ కలిగిందంటే, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, కాబట్టి మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలును పూజించి ఉన్నాము అని మొరపెట్టగా అంత
వారి యొక్క హృదయము ఎలాగా ప్రేరేపించిందంటే మేము ఎంత ఘోరమైన తప్పిదం చేసి ఉన్నామో అన్నదాన్ని వాళ్ళు చెప్పారు. కాబట్టి 13వ వచనం, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించే గనుక నేను ఇంకనూ మిమ్మను రక్షింపను. అంటే దేవుని యొక్క కోపం ఎలాగొచ్చిందట, అసలు రక్షించడానికే మనసు రాలేదట. దేవుని యొక్క కోపం ఎలాగుంది, అసలు రక్షించాలనే మనసు కూడా వీళ్ళ మీద పుట్టలేదట. వీళ్ళు ఎంత దుర్మార్గత చేశారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీకు శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చాను. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, మీరు పూజిస్తున్నారు కదా మీ దేవతలు, అవి రక్షిస్తాయి ఏంటో ఒకసారి వాటిని అడగండి అనేసి దేవుడు ఎటకారం చేసినట్లుగా ఉంది ఇశ్రాయేలుని. ఎటకారం చేసాడా లేదా? చేశారు. కాబట్టి పోయి మీరు కోరుకొని నా దేవతలకు మొరపెట్టుకోనండి, మీ శ్రమల కాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలుతో సెలవిచ్చును. అప్పుడు ఇశ్రాయేలు, మేము పాపం చేసి ఉన్నాం, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. మళ్ళీ ఎప్పుడు వచ్చి ఏ మాటకు వచ్చారు, ఏం అనుకూలమో అది చెయ్యి, దయచేసి నేడు మమ్మును రక్షింపమని చెప్పి యెహోవాను సేవించవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగించినప్పుడు, ఎప్పుడైతే వారి యొక్క దుష్టత్వం తెలుసుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా చూస్తాం. ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థతను చూసి సహించలేకపోయెను. ఎంత జాలిగల మనసు అండి దేవునిది, ఎంత జాలిగా. వాళ్ళు ఎప్పుడైతే మనసు తిప్పుకొని దేవుని వైపుకు తిరుగుతున్నారో వెంటనే ఏమవుతున్నారు, దేవుడు జాలి పడిపోతున్నాడు. నా పిల్లలే కదా తప్పు చేశారు, వారి కఠినంగా వ్యవహరించారు, వీళ్ళు నా పిల్లలే, వారి యొక్క దుష్టత్వం వాళ్ళని అట్లా చేసింది కాబట్టి వారిని ఇంతవరకు శిక్షించాను. ఒకప్పుడు అంటాడు నేను అసలు మిమ్మల్ని రక్షించడానికి రాను అంటాడు. మళ్ళీ ఎప్పుడైతే వారు దేవుని చెంతకు చేరారో ఆయన ప్రేమ అమితమైనది మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమ చాలా గొప్పది. కాబట్టి వెంటనే కరిగిపోయే ప్రేమ, తన పిల్లల విషయంలో చాలా కరిగిపోయే ప్రేమ. కాబట్టి తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆ తప్పిపోయిన కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎలా స్పందిస్తాడు, ఆయన నా కుమారుడు కాబట్టి ఆయన నా విషయంలో తప్పు చేసిన ఆయన నా కుమారుడు కాబట్టి తిరిగి ఆయన తప్పిదాన్ని తెలుసుకొని మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి వారిని చేరదీసుకోవాల్సిన బాధ్యత నాకుంది అన్నది ఇక్కడ దేవుని యొక్క ప్రేమను మనం చూస్తాం. కాబట్టి దేవుని ప్రేమ వారి అవస్థలను చూసి సహించలేక కరిగిపోతుందా లేదా? కరిగిపోయింది. 17వ వచనం చదవండి. అయిపోయింది. ఓకే, 17వ వచనం చదివితే మనం ఇక్కడతోటి మనం ఒగ్గేద్దాం. తర్వాత నెక్స్ట్ దినాన్ని మనం చూద్దాం. తర్వాత 18వ వచనంలో, కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధం చేయ బూనుకొని వాడు ఎవడు, వాడు గిలాదు నివాసులందరినీ మునుకొనివాడు వాడు ఎవడో వాడు గిలాదు నివాసులందరినీ ప్రధానుడగునని ఒకరితో ఒకడు చెప్పుకునేది. అంటే ఈ యొక్క అమోనీయులను జయించే వారు ఎవరు, ఓకేనా? వాడెవడైతే జయిస్తాడో వాడేమవుతాడు, ఇశ్రాయేలుకి న్యాయాధిపతి అవుతాడు. కాబట్టి వాళ్ళందరిలో ఒక గేమ్ అనేది స్టార్ట్ చేయించుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే యుద్ధం చేసి అమోనీయులతో యుద్ధం చేసి ఓకేనా అమోనీయులను జయిస్తారో వారే మనకి న్యాయాధిపతిగా ఉంటాడు, మనకి పరిపాలకుడిగా ఉంటాడు అన్నప్పుడు అప్పుడు గిలాదు వాడైన యొప్తా న్యాయాధిపతిగా ఎలా వచ్చాడనే దాన్ని తర్వాత దినాల్లో చూసుకుందాం. ఇంతవరకు కూడా ఓపికతో ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాం.